శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు శ్రీరామచంద్రుడే మీకు పంపించిన ఒక గుప్త రహస్యం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒంటరిగా ఈ వీడియోని చూడండి. తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. అసలు ఏ పరిస్థితులు మీకు కలగబోతున్నాయి, ఆ యొక్క గుప్త రహస్యం ఏమిటి, గోచర రీత్యా మీకు ఎలా ఉండబోతుంది, తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారు ఎవ్వరితో కలవరు, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. కానీ ఒక్కసారి వీరితో మాట్లాడితే గనక వీరు చాలా వరకు ఓపెన్గా మాట్లాడతారు. కోపం వచ్చినా ముక్కు సూటిగానే చెబుతారు. అలాగే వీరి యొక్క కుటుంబం గురించి ఎక్కువగా ప్రేమగా ఉంటారు. సొంత వాళ్లను ఏదైనా ఒక్క మాట అన్నా అస్సలు ఊరుకోరు ఈ రాశి జాతకులు. అయితే వీరికి శత్రువులు ఉన్నప్పటికీ కూడాను ఈ రాశి వారి జాతకులు అసలు వారిని పట్టించుకోరని చెప్పాలి. నిజానికి వీరు ఎప్పుడూ ఒంటరిగా ఉంటూ ఉంటారు. పుస్తకాలు చదవాలి అనుకుంటారు. అందరితో కలిసి మెలిసి ఆనందంగా ఉండాలి అనుకుంటారు. ఈ రాశి వారి జాతకులు బాధ వస్తే ఎవరికి చెప్పరు, కానీ సంతోషం వస్తే మాత్రం నలుగురికి పంచుతారు. అయితే ఈ యొక్క బాధ గురించి కుటుంబ సభ్యులకు కూడా చెప్పరు. చెబితే వారు ఎక్కడ కుమిలిపోయి నలిగిపోతారో అని బాధపడతారు. ఎప్పుడు కూడా అధికారాన్ని ఎప్పుడు వీరు కోరుకోరు, కానీ అందరి ముందు కూడా నాయకత్వ లక్షణాలతో ఉంటారు. నిజానికి వీరు ఎంత స్థాయిలో ఉన్నా కూడాను దాన ధర్మాలకు మాత్రం అస్సలు వెనకడుగు వెయ్యరు. అదే విధంగా ఈ రాశి వారి జాతకులకి మొహమాటం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదే వీరి మైనస్ పాయింట్ గా చెప్పడం జరుగుతుంది. వాస్తవానికి మొహమాటం ఎక్కువగా ఉంటే చాలా విషయాల్లో ముందుకు సాగలేరు. ఎన్నో అవకాశాలు కూడా వదులుకోవాల్సి వస్తుంది. అయితే తులారాశి వారి జాతకులు అదే జరుగుతూ ఉంటుంది. నిజానికి ఈ రాశి వారు ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు వారి అంతటా వారు వెళ్లి అవకాశాన్ని అడగరు. అవకాశం వారి దగ్గరికి రావాలి అనుకుంటారు, ఎదుటి వారే అడగాలి అనుకుంటారు. అది మీకు నిజంగా మైనస్ పాయింటే. ఎందుకు అంటే గనక మీరు వెళ్ళి మీ యొక్క అవకాశం గురించి మాట్లాడకపోతే, మీ వాయిస్ని రేస్ చేయకపోతే ఎప్పుడు కోరుకున్న అవకాశం మీ వద్దకు రాదో. తులారాశి జాతకుల యొక్క హక్కుల్ని దక్కించుకోవడానికి ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటుంది. మొహమాటానికి పోతే సమస్యలు వస్తాయి. ఈ రాశి వారు ప్రేమను చెప్పలేరు, కానీ ద్వేషాన్ని మాత్రం చెప్పగలరు. సొంత వాళ్ల విషయంలో ఏమైనా గొడవలు వస్తే గనక మనసులో బాధ ఉన్న పైకి నవ్వుతూ మాట్లాడే మనస్తత్వం కలిగి ఉంటారు. అలాగే తులారాశి వారు ఎంత కోపం వచ్చినా కూడా మళ్ళీ కలిసిపోవాలి అనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వారితో మాట్లాడడం చాలా తగ్గించేస్తారు. ఒక్కోసారి అంత ఈజీగా ఈ రాశి వారు వారంతటా వారే వెళ్ళి మాట్లాడలేరు. చిన్నదానికి కూడా ఎమోషనల్ అవుతారు. అయితే ఒక విధంగా చెప్పాలి అంటే గనక ఇది అందరికీ ఉండేది, కాకుంటే కొన్ని సందర్భాల్లో దీని కారణంగానే నష్టాలు వస్తుంది. అయితే ఈ రాశి జాతకుల లక్షణాల గురించి తెలుసుకున్నాం కదండి. వీరికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు చూసే కన్నా ముందు అసలు శ్రీరామచంద్రుడు చేయబోయేటటువంటి అదృష్టం వీరికి ఎలా ఇవ్వబోతున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అసలు శ్రీరామచంద్రుడు చేయబోయేటటువంటి వీరికి అదృష్టం ఏమిటి అనేది చూస్తే గనక మర్చిపోకుండా మీరు ప్రతిరోజు శ్రీరామ నామం అయితే పఠించండి. ఆలయానికి వెళ్ళి 108 సార్లు శ్రీరామ నామం అనేది పఠించుకోవడం రీత్యా మీ యొక్క జీవితంలో మంచి జరుగుతుంది. ఒక గుప్త రహస్యం అయితే తప్పనిసరిగా వింటారు. ఆ యొక్క రహస్యం ఏమిటంటే గనక మీ యొక్క జీవితంలో ఏదైనా మార్పు జరగాలి అని కోరుకుంటున్నారో అలాంటి మార్పు అనేది ఈ సమయంలో ఖచ్చితంగా మీకు జరుగుతుందని చెప్పాలి. అలా జరగాలి అంటే ఖచ్చితంగా ఈ సమయంలో మేము చెప్పిన విధంగా 108 సార్లు శ్రీరామ నామం జపించుకోవడం మంచిది. మరొక విషయం ఏమిటంటే వీరు చాలా వరకు మూఢనమ్మకాలుగా కొన్ని వదిలేస్తూ ఉంటారు. వీటిని ఈ రాశి వారు అస్సలు నమ్మరు. అలా నమ్మకపోవడం మంచిది కాదండి.
మీరు ఖచ్చితంగా కొన్నింటిని నమ్మితే గనక ముందుకు వెళితే గనక లాభం అనేది చూస్తారో. శ్రీరామచంద్రుడు ఈ సమయంలో మీ జీవితంలో మార్పులు తీసుకుని కొంతమంది జీవితాలు మారతాయి. మన గ్రహాల ఆధారంగా ఇది చెప్పవచ్చును. ఈ రాశి జీవితంలో కూడా మార్పు రాబోతుంది. మార్పు అంటే మనం ప్రయత్నం చేస్తేనే ఏ మార్పు అయినా వస్తుంది. ఈ సమయంలో మీరు ప్రయత్నించండి, మంచి మార్పు చూడగలుగుతారు. 108 సార్లు చెప్పినట్లుగా శ్రీరామ నామాన్ని పఠించడం మరచిపోవద్దు. అయితే ఆరోగ్యపరంగా చూస్తే గనక మీకు సరిపోలుతుంది. అలాగే ఆదాయం కానీ, ఆర్థిక జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, వైవాహిక జీవితంలో కానీ, ఉద్యోగ జీవితంలో కానీ చాలా వరకు కూడా మంచిగా రాణించబోతున్నారు. కొత్త బిజినెస్లు మొదలు పెట్టాలి అనుకునే వారికి సమయం ఆసన్నమయ్యింది. విద్యార్థులు విద్యపై ఆసక్తి ఎక్కువగా కలిగి ఉంటారు కాబట్టి ఈ యొక్క శ్రద్ధగా చదివితే గనక విద్యా జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా ముందుకెళ్లగలుగుతారు. వ్యాపారస్తులకు మంచిగా ఉండబోతుందని చెప్పడంలో సందేహం లేదు. అన్ని విధాలుగా సమయం కలిసి వస్తుంది. ఈ రాశి వారి జాతకులకు గ్రహ రీత్యా ఇలా ఉండబోతుంది. కావున మీరు మీ యొక్క జాగ్రత్తల్లో ఉండండి. అదే విధముగా మీరు ఏమిటంటే గనక శ్రద్ధగా ఉంటే ఫలితాలు చూడగలుగుతారు, శుభవార్తలు వినగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ రాశి జాతకులకు ఏర్పడే ఫలితాలు ఎలా ఉన్నాయో. తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.